ఏంటి పెట్రోల్ లీటర్ జస్ట్ 77 రూపీసా? ఇండియా వైడ్ గా అందరూ పెట్రోల్ ప్రైస్ పెరిగిందని బాధపడుతున్నారు. కానీ యాక్చువల్ గా క్రూడ్ ఆయిల్ ని పెట్రోల్ గా రిఫైన్ చేయడానికి కంపెనీస్ కి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అరౌండ్ 55 to 60 రూపీస్. మరి అరౌండ్ 55 to 60 రూపీ ఖర్చు అయ్యే పెట్రోల్ కి మనం 110 రూపీస్ ఎందుకు పే చేస్తున్నాం? బేస్ ఫ్యూయల్ కాస్ట్ అరౌండ్ 55 to 60 రూపీసే అయినా దాని మీద డీలర్ కమిషన్, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఇవన్నీ కలిపిన తర్వాత మనం పెట్రోల్ అయితే పర్చేస్ చేస్తాం. అందుకే అరౌండ్ 60 రూపీ కాస్ట్ అయ్యే పెట్రోల్ కి మనం 110 to 113 రూపీస్ అయితే పే చేస్తున్నాం. అండ్ ఇక్కడ అమేజింగ్ న్యూస్ ఏంటి అంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫ్యూయల్ మీద హైయెస్ట్ స్టేట్ ట్యాక్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాయి. అండ్ జిఎస్టీ వచ్చి ఇండియాలో ఇన్ని ఇయర్స్ అవుతున్నా కూడా ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ని ఇంకా జిఎస్టీ అండర్ లోకి అయితే తీసుకొని రాలేదు. ఎందుకంటే పెట్రోల్ ని అరౌండ్ 18% జిఎస్టీ స్లాబ్ లోకి తీసుకొచ్చినా కూడా ఫ్యూయల్ కమిషన్, జిఎస్టీ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లీటర్ పెట్రోల్ కి అయ్యే కాస్ట్ అరౌండ్ 77 రూపీస్ అవుతుంది. అని అలా చేస్తే స్టేట్ గవర్నమెంట్ కి వచ్చే చాలా రెవెన్యూస్ తగ్గిపోతాయి. అందుకే పెట్రోల్ అండ్ డీజిల్ ని జిఎస్టీ అండర్ లోకి తీసుకొని రావడం చాలా కష్టం. మీరు చెప్పండి, పెట్రోల్ ని నిజంగా జిఎస్టీ లోకి తీసుకొని రావాలా? కామెంట్ చేయండి. అండ్ వెళ్లే ముందు అసెట్ వేవ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.